వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. మండల కేంద్రంలోని 4 హాస్టల్ 4 రోజుల పాటు వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఏవైనా సమస్యలు ఉంటే మందులను ఇవ్వడం జరుగుతుందని మండల వైద్యాధికారి సాయి సింధు తెలిపారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని బాలుర గిరిజన వసతి గృహంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి విద్యార్థులకు డాక్టర్ హారిక, సూపర్వైజర్ బుజ్జిలు వైద్య పరీక్షలు నిర్వహించారు. వసతి గృహంలోని వంటగదిని వారు పరిశీలించి పలు సూచనలు, సలహాలు తెలియజేశారు. అనంతరం హాస్టల్ సిబ్బందికి రక్త నమూనాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి సాయి సింధు, డాక్టర్ హారిక, సూపర్వైజర్లు బుజ్జి, ఏఎన్ఎం నాగలక్ష్మి, హాస్టల్ వార్డెన్ దశరథ్ తదితరులు పాల్గొన్నారు. ఇది ఫీవర్ దగ్గర పెట్టుకోవచ్చు. చాలా అవి అంత స్టక్ ఉంది దానిపైన అవి చేంజ్ చేయండి. వీలైతే ప్లాస్టిక్ చేంజ్ చేయండి. ఆ ప్లాస్టిక్ गवर्नमेंट हॉस्पिटल ये वार्डन అందరికీ నమస్కారం అండి. మన శంకరంపేటలో 4 హాస్టల్స్ ఉన్నాయి. ఆ హాస్టల్స్లలో హెల్త్ క్యాంప్స్ ఈ 4 రోజులు నిర్వహించడం జరుగుతుంది. అలాగే అక్కడ ఉన్న ఫుడ్ చేసే వాళ్ళకి అసిస్టెంట్ ఉన్న వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి టెస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే అక్కడ ఉన్న పిల్లలకు కూడా హెల్త్ క్యాంప్ కూడా నిర్వహించి ఏదైనా ప్రాబ్లం ఉంటే మందులు ఇవ్వడం జరుగుతుంది. ఇది 16, 17, 18, 19లో క్యాంప్స్ ఉన్నాయి. ఇది వర్షాకాలం మొదలవడం కారణంగా కొంచెం డెంగ్యూ సీజన్ కూడా రావడం జరుగుతుంది. సో డెంగ్యూలో అందరూ జాగ్రత్తలు పాటించాలని కోరుకుంటున్నాను. ఎక్కడ నీళ్ళు ఉన్నా ఇంటి చుట్టుపక్కల దాన్ని క్లీన్ చేయించుకోవాలి. కుండీలు అట్లాంటి ఏమైనా యూజ్ చేయని ఉంటే దాన్ని ఉల్టా వేసి కానీ మట్టి నింపడం కానీ చేయాలి. దోమలతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే మస్కిటో నెట్స్ అట్లాంటివి యూజ్ చేయడం జరగదు. పక్కన ఏదైనా కాలువ ఉంటే గ్రామ పంచాయతీ వాళ్ళకి కానీ ఆశాగా వాళ్ళకి కానీ చెప్తే వాళ్ళు వచ్చి క్లీన్ చేయించడం జరుగుతుంది. అందరూ కొంచెం జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను.